సో ప్రీవియస్ క్లాస్ లో మనం డిడక్షన్ 80C గురించి మాట్లాడుకుంటూ క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ ఓవరాల్ లిమిట్ ఎంత అని చెప్పుకున్నాం అండి 1,50,000 అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం 80Cకి సంబంధించింది. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు సర్టెన్ పెన్షన్ ఫండ్స్ 80CCC అంటున్నాడండి. 80CCC మరి టోటల్ గా ఇప్పుడు మనం చెప్పుకునే డిడక్షన్స్ అన్ని కూడా మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ డిడక్షన్స్ ఉంటాయండి. అవి ఒకటో రెండో కొన్ని డిడక్షన్స్ స్ట్రైట్ అవే వచ్చే ఉంటాయి, కానీ మిగిలినవన్నీ కూడా ఇన్వెస్ట్ చేస్తేనే వచ్చే డిడక్షన్స్ అన్నమాట. అందులో ఇదేంటంటే డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు సర్టెన్ పెన్షన్ ఫండ్స్. ఓకే రైట్. ఎలిజిబుల్ ఎస్ఎస్సి ఎవరంటండి? ఇండివిజువల్. ఎలిజిబుల్ ఎస్ఎస్సి ఇండివిజువల్ కి ఎలిజిబిలిటీ ఉన్నదంటండి. నెక్స్ట్ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్. The following contributions qualify only if the payment or deposits are made from out of the income chargeable to tax అని అంటున్నాడండి. ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ అయితే కనుక వాటి నుంచి మనం కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మనం ఏ ఇన్కమ్ అయితే చార్జబుల్ టు ట్యాక్స్ అవుతుందో దాని నుంచి కనుక మనం ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే ఇక్కడ చెప్పినవి అక్కడ మనకి ఏం చేస్తున్నాడంటండి ఈ డిడక్షన్ అనేది ఇస్తాడంటండి. కాంట్రిబ్యూషన్ మేడ్ టు యాన్యుటీ ప్లాన్ excluding bonus or interest accrued or credited to the account issued by LIC, any other insurer provided by insurance regulator and development authority for receiving pension from a fund is chargeable up to a maximum of 1,50,000 అంటున్నాడండి. రైట్. LIC ఆఫ్ ఇండియా కానీ ఏదైనా ఇన్సూరర్ కానీ ఇక్కడ మనకి పెన్షన్ పాలసీస్ కనుక ఇచ్చాడు అనుకోండి, పెన్షన్ ఫండ్ కి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎలాగంటే ఎవ్రీ మంత్ మీరు కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయండి, అది తీసుకువెళ్ళి మీరు లాస్ట్ లో మీకు రిటైర్మెంట్ అంటూ లేకపోయినా రిటైర్మెంట్ అయితే కనుక మేము పెన్షన్ పే చేస్తామని ఇన్సూరెన్స్ LIC కానీ ఏదైనా ఇన్సూరర్ కానీ పెన్షన్ ప్లాన్స్ అనేవి ఇష్యూ చేస్తారండి. అలాంటి పెన్షన్ ప్లాన్స్ కి మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటే కనుక అది కూడా ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ అయితే అలాంటి ఇన్కమ్ నుంచి మనం పే చేస్తే కనుక అప్పుడు మనం 80CCC నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. సార్ ఇదేంటి సార్ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ అని అంటున్నాడు, అర్థం కాలేదు నాకు. అగ్రికల్చర్ ఇన్కమ్ తప్ప వేరే ఇన్కమ్ లేదండి. నేను పెన్షన్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేశాను అనుకోండి, ఈ పెన్షన్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేస్తే కనుక అప్పుడు నాకు డిడక్షన్ వస్తుంది అంటే డిడక్షన్ రాదండి. ఎందుకంటే నేను అగ్రికల్చర్ ఇన్కమ్ నుంచి వచ్చిన డబ్బులను తీసుకెళ్లి నేను ఏం చేశానంటే ఇక్కడ కాంట్రిబ్యూట్ చేశాను కాబట్టి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ ఏవైతే అవుతాయో అవి మాత్రమే, వాటి నుంచి మాత్రమే నేను కాంట్రిబ్యూట్ చేయాలి, ఆ అమౌంట్ నుంచి మాత్రమే నేను కాంట్రిబ్యూట్ చేయాలి. అలా కాంట్రిబ్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందండి, ఇక్కడ LIC ఆఫ్ ఇండియా కానీ ఇన్సూరర్ కానీ పెట్టిన పెన్షన్ పాలసీకి పేమెంట్ చేస్తే కనుక మనకి ఏం చేస్తున్నాడు 80CCC కింద డిడక్షన్ ఇస్తున్నాడు అంటే. ఎంతవరకు డిడక్షన్ ఇస్తాడంటే 1,50,000. ఇక్కడ 1,50,000 చూసి ఇంతకు ముందు 1,50,000 ఇక్కడ 1,50,000 అని చెప్పేసి నీ బోల్డ్ అంత డిడక్షన్ ఇచ్చేస్తున్నాడు అనుకోవద్దు, లాస్ట్ లో ఒక బాంబు పేలుస్తాడండి, ఆ కంగారు పడకండి. ఓకే నెక్స్ట్ అదర్ పాయింట్స్. Where the SSC or his nominee surrenders his annuity before their maturity, the surrender value including bonus or interest shall be taxable in the year of receipt in the hands of the SSC or his nominee అని చెప్పేసి అంటున్నాడండి. అంటే అమౌంట్ విత్ డ్రా కనుక మధ్యలో చేసేసింది ఏమవుతుందంటండి ఇట్ ఈస్ చార్జబుల్ టు ట్యాక్స్ అని చెప్పేసి అంటున్నాడండి. మధ్యలో సరెండర్ చేసేసి అక్కడ మనం ట్యాక్స్ మనం యూజ్ చేసేసేయకూడదు. నెక్స్ట్ pension amount received by SSR is nominee from his fund is taxable in the hands of the SSR is nominee in the year of receipt అంటున్నాడు. అంటే మనం ఏ ఇయర్ లో కనుక మనం రిసీవ్ చేసుకుంటామో పెన్షన్ రిసీవ్ చేసుకున్నప్పుడు అదేమవుతుందండి ట్యాక్సబుల్ అవుతుంది అంటున్నాడండి. సార్ పెన్షన్ అనేది రికరింగ్ అమౌంట్, ఎస్ రికరింగ్ అమౌంట్ వస్తుందండి, వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే ట్యాక్సబుల్ అవుతుందంట. అమౌంట్ క్వాలిఫైయింగ్ ఫర్ డిడక్షన్ అండర్ దిస్ సెక్షన్ షల్ నాట్ బి ఎలిజిబుల్ టు డిడక్షన్ అండర్ సెక్షన్ 80C. సార్ ఇది కూడా ఇన్సూరెన్స్ పే చేస్తున్నాం కదా సార్, LIC కి పే చేస్తున్నాం కదా సార్, పెన్షన్ పాలసీ కదా సార్, పెన్షన్ పాలసీ అయినా సరే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ కిందకి వస్తున్న పెన్షన్ ఫండ్ అనేది సెపరేట్ గా ఉంది కాబట్టి పెన్షన్ పాలసీస్ ఏవైతే మనం పే చేస్తామో దట్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ 80C అండ్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ 80CCC. ఓకే రైట్. సో కాబట్టి 80C లోంచి పోతుందంటే 80C లో క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు, 80CCC లో కవర్ అయ్యేది 80C లో ఇంకా క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. అంటే మనం తీసుకునేది పెన్షన్ పాలసీ అయితే కనుక ఎందులో కవర్ అవుతుందండి 80CCC లోకి కవర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ సో పెన్షన్ ఫండ్ కి పే చేసే
ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత వరకు క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ 1,50,000 రైట్. ఈ ఇన్సూరెన్స్ అనేది ఎవరు ఇవ్వచ్చు? ఎల్ఐసి ఆర్ ఎనీ అదర్ ఇన్సూరర్ అప్రూవ్డ్ అండర్ ఐఆర్డిఏ అప్రూవ్డ్ ఎవరైనా పర్లేదు అంటండి పెన్షన్ ఫండ్స్ కాంట్రిబ్యూషన్. నెక్స్ట్ 80CCD చాలా చోట్ల చూసామండి మనం. 80CCD అనే సెక్షన్ ని మనం చాలా చోట్ల చూసాం. ఏంటి అంటే కనుక మనకి ఏదైనా ఫండ్ మనం కాంట్రిబ్యూట్ చేస్తుంటే కనుక కాంట్రిబ్యూషన్ టు పెన్షన్ స్కీమ్ అండి ఇది మనం ఎక్కడ చూసామంటే మనకి సెక్షన్ 7 డీమ్డ్ ఇన్కమ్ అని చెప్పేసి మనం సెక్షన్ 7 లో మనం డీమ్డ్ టు బి రిసీవ్డ్ కేసెస్ లో మనం 80CCD గురించి మాట్లాడుకున్నామండి. ఓకే, దేని గురించి మాట్లాడుకున్నాం ఏంటంటే ఒకసారి చూద్దాం. చూడండి, an assessee who is an individual and employed by central government on or after 1/1/2004 మనం మాట్లాడుకున్నామండి. 1/1/2004 తర్వాత ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లో జాయిన్ అవుతారో వాళ్ళకి పెన్షన్ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది అనుకున్నామా? పే చేయదు అని చెప్పేసి అనుకున్నాం. ఇట్స్ నాట్ ద బర్డెన్ ఆఫ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ బర్డెన్ బేర్ చేయదు అనుకున్నాం. బర్డెన్ గవర్నమెంట్ బేర్ చేయనప్పుడు ఏం చేయాలండి? ఇక్కడ గవర్నమెంట్ బర్డెన్ బేర్ చేయనప్పుడు ఇక్కడ ఏమంటున్నాడండి, ఇక్కడ పెన్షన్ పే చేయకుండా పెన్షన్ ఫండ్ కి ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూట్ చేస్తారంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తాడు, ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తాడు. ఇద్దరు కాంట్రిబ్యూషన్ కలిపి ఒక ఫండ్ కింద జనరేట్ చేసి ఆ ఫండ్ నుంచి మనకి లాస్ట్ లో ఏం చేస్తారంటే పెన్షన్ అనేది పే చేస్తారు. కానీ గవర్నమెంట్ ఇట్ ఇస్ నాట్ ఏ బర్డెన్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ప్రొవైడ్. ఇక్కడ పెన్షన్ అనేది పే చేయడానికి గవర్నమెంట్ ఇంకా పే చేయదు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. నెక్స్ట్ an assessee who is an individual employed by other employer irrespective of the date of employment. వన్స్ అప్పుడు ఆ స్కీమ్ పెట్టిన తర్వాత 80CCD లో పెన్షన్ స్కీమ్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఏమనుకున్నదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫస్ట్ అప్లై చేశారండి. తర్వాత ఇది బాగుంది కదా స్కీమ్ అని చెప్పేసి అదర్ ఎంప్లాయర్స్ కూడా దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారండి. అదర్ ఎంప్లాయర్స్ కూడా ఇచ్చిన తర్వాత మనకి ఏమంటున్నారంటే అసలు ఎంప్లాయ్మెంట్ లో లేని వాళ్ళు కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు ఈ పెన్షన్ స్కీమ్ కి అని చెప్పేసి తర్వాత ఏం చేశారంటే ఎనీ అదర్ అసెస్సీ బీయింగ్ అన్ ఇండివిజువల్ అనుకుంటే కనుక ప్రొఫెషనల్ ఆర్ బిజినెస్ ఇన్కమ్ ఎర్న్ చేసేవాడు ఎవడైనా సరే ఈ స్కీమ్ లోకి రావచ్చు అని చెప్పేసి చెప్పారని స్టార్టింగ్ బేసిక్స్ లో మీకు చెప్పానండి. ఇన్కమ్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ కేసెస్ లో రిసీవ్ అవ్వకపోయినా రిసీవ్ అయినట్టుగా భావించే కేసెస్ లో 80CCD కి సంబంధించిన కాంట్రిబ్యూషన్ ని మనం రిసీవ్ చేసుకున్నట్టుగా భావిస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. ఓకే, ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్ కాంట్రిబ్యూషన్ టు పెన్షన్ స్కీమ్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిన పెన్షన్ స్కీమ్ NPS అంటారండి, నేషనల్ పెన్షన్ స్కీమ్. Eligible deduction for employees of central government and other employees or assessees contribution. Deduction shall be allowed under section 80CCD1 irrespective of the amount contributed being previous year subject to the following limits. So following limits చెప్తున్నాడండి. In case of individual employed by the government అనుకుంటే 10% of salary. In case of individual employed by another employer అనుకుంటే 10% of salary. ఇదంతా కూడా ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నాడండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అదర్ అసెస్సీ అయితే కనుక బీయింగ్ ఇండివిజువల్ అనుకుంటే 20% ఆఫ్ ది గ్రాస్ టోటల్ ఇన్కమ్ వరకు వాడు ఏం చేసుకోవచ్చు అంటే పెన్షన్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, రైట్. ఫర్ దిస్ పర్పస్ సాలరీ ఇంక్లూడ్స్ డియర్నెస్ అలవెన్స్ if the terms of the employment so provided but excludes all other allowances and perquisites. ఇక్కడ 10% ఆఫ్ సాలరీ అంటే సాలరీ అంటే డెఫినిషన్ ఏం చెప్తున్నాడండి, ఇక్కడ బేసిక్ సాలరీ ప్లస్ డిఏ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా మిగతా అన్ని కూడా తీసి పడేస్తున్నాడు. బేసిక్ సాలరీ ప్లస్ డిఏ కూడా ఏ డిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేస్తున్నాడండి. అడిషనల్ డిడక్షన్ 80CCD 1B. The employee or individual referred to above shall be allowed to additional deduction as the follows. The whole of the amount paid or deposited in the previous year 50,000 whichever is higher and whichever is less and additional deduction is whichever is lower and whichever is lower. The additional deduction 80CCD 1B is allowed irrespective of whether deduction is allowed on section 80CCD 1 or not. 80CCD 1 లో మీకు డిడక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే 80CCD లో ఇక్కడ మనకి 1B లో డిడక్షన్ ఇస్తారంటే అడిషనల్ డిడక్షన్ ఆఫ్ 50,000 అంట. However, no additional deduction shall be allowed irrespective of the amount already claimed under 80CCD 1. 80CCD 1 లో క్లెయిమ్ చేసింది కాకుండా అడిషనల్ గా మనం కాంట్రిబ్యూట్ చేయాలంటండి. అంటే ఇక్కడ ఎంత చెప్పాడండి లిమిట్? 10% ఆఫ్ సాలరీ చెప్పాడు. 10% ఆఫ్ సాలరీ కాకుండా ఇంకా అడిషనల్ గా మనం ఎంత కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు అంటే ఇంకో 50,000 మనం కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకేనా, రైట్.
సో డిడక్షన్ టువర్డ్స్ ది ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ 80CCD2. ఇది కాకుండా అంటే ఫస్ట్ మనం కాంట్రిబ్యూట్ చేసింది 80CCD1 లోకి వస్తుంది. సో మనం కాంట్రిబ్యూట్ చేసింది 80CCD1 లోకి వస్తుందండి. అడిషనల్ కాంట్రిబ్యూషన్ 80CCD1B లోకి వస్తుందండి. అది కాకుండా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా డిడక్షన్ ఇస్తారంటే 80CCD2. ఏంటి చూడండి, ఎనీ అమౌంట్ contributed by employer to a pension scheme during the previous year shall be allowed as deduction in the hands of the employee as follows. Central government being employer 14% of salary, any other employer 10% of salary. ఇక్కడ మనకి డిడక్షన్ వస్తుందంటే అండి, ఇట్ మే బి నోటెడ్ దట్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ టు ద పెన్షన్ స్కీమ్ షాల్ బి చార్జబుల్ టు as salaries under section 17(1)(8) and the same is deductible under section 80CCD2 in the hands of the employee అని చెప్పేసి అంటాడు. ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తుంటే కనుక అది ఫస్ట్ ఏమవుతుందంట 17(1) లో 8 ప్రకారం మనకి ఏమవుతుంది, చార్జబుల్ టు ట్యాక్స్ అవుతుందంటండి. తర్వాత 80CCD2 లో మనకి డిడక్షన్ వస్తుంది అని చెప్పేసి అని చెప్తున్నాడు అండి. ఎంతవరకు డిడక్షన్ వస్తుందండి, 10% ఆఫ్ శాలరీ వరకు డిడక్షన్ వస్తుందంట. అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇస్ చార్జబుల్ అండర్ దేర్ సాలరీస్ యాజ్ వెల్ యాజ్ డిడక్షన్ ఇస్ అలౌడ్ అండర్ సెక్షన్ 80CCD2. ఇదేంటండి పెన్షన్ స్కీమ్ కండి. నార్మల్ గా ఏంటి అంటే కనుక ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంతా కూడా పెన్షన్ స్కీమ్ కి 80CCD లో వస్తుంది. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిన పెన్షన్ స్కీమ్ అండి. సార్ ఇంతకు ముందు మనం చూసింది ఏంటి సార్, అది కూడా పెన్షన్ ఫండే కదా. అది పెన్షన్ ఫండ్ అండి, ఇలా ఇన్సూరెన్స్ పాలసీ లా ఉంటదండి. ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చి ఆ పాలసీకి అగెనెస్ట్ గా పేమెంట్ అనేది ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కలెక్ట్ చేస్తుంటే కనుక అది 80CCC. అలా కాకుండా NPS నేషనల్ పెన్షన్ స్కీమ్ అనే స్కీమ్ విచ్ ఇస్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పెన్షన్ గవర్నమెంట్ చేయడం మానేసి, గవర్నమెంట్ పే చేయడం మానేసింది. ఎప్పుడు 1/1/2004 నుంచి గవర్నమెంట్ పెన్షన్ అనేది పే చేయదని చెప్పేసి తీస్తారండి. అలాంటి ప్లేస్ లో ఏం పెట్టారు, NPS అనేది పెట్టారు. NPS బెనిఫిట్స్ బాగున్నాయని చెప్పేసి ఏం చేశారండి, అది అదర్ ఎంప్లాయర్స్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు అని అన్నారు. ఆ తర్వాత అదర్ ఎంప్లాయర్స్ తో పాటుగా ఇండివిజువల్స్ ఎవరైనా సరే ఎంప్లాయ్మెంట్ లో లేని వాళ్ళు కూడా అది ఆప్ట్ చేసుకుని పే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. అలాంటి కాంట్రిబ్యూషన్ కనుక చేసినట్లయితే 80CCD లో మనకి అక్కడ 80CCD1 లో మనకి డిడక్షన్ అనేది వస్తున్నారంట. ఎంత ఇస్తున్నారండి, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ లేకపోతే ఎనీ అదర్ ఎంప్లాయర్ కనుక ఎంప్లాయ్మెంట్ లో ఉంటే కనుక 10% ఆఫ్ శాలరీ. అసలు మన ఎంప్లాయ్మెంట్ లోనే లేవు, ప్రొఫెషనల్ గానీ బిజినెస్ గానీ చేసుకుంటున్నాం అనుకుంటే కనుక 20% ఆఫ్ ది గ్రాస్ టోటల్ ఇన్కమ్ మనం ఇక్కడ శాలరీ అంటే బేసిక్ శాలరీ ప్లస్ డిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ తీసుకుని దాని మీద 10% క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నాడండి. ఇది కాకుండా అడిషనల్ డిడక్షన్ ఇస్తున్నాడంటే 80CCD1B లో ఏంటంటే కనుక మనం ఇక్కడ ఇందులో క్లెయిమ్ చేసింది కాకుండా అడిషనల్ గా కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు అంటే ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు అండి, మనం అమౌంట్ పే చేసింది కానీ 50,000 కానీ విచ్ ఎవర్ ఇస్ లోయర్. అంటే మాక్సిమం ఎంత డిడక్షన్ ఇస్తాడండి, 50,000 వరకు ఇస్తారంటే అడిషనల్ కాంట్రిబ్యూషన్ 50,000 వరకు మనం పే చేసినంతే మనకి డిడక్షన్ ఇస్తారు. సార్ నేను 75,000 పే చేస్తే కనుక అడిషనల్ కానీ అది 50,000 వరకే ఇస్తారంటండి. కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చా సార్, చేసుకోవచ్చు, కానీ 50,000 వరకు మనకి డిడక్షన్ వస్తుందంట. నెక్స్ట్ డిడక్షన్ టువర్డ్స్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయర్ కనుక కాంట్రిబ్యూట్ చేసినట్లయితే ఫస్ట్ అది ఏమవుతుందండి, ఎంప్లాయీకి శాలరీలో ఇంక్లూడ్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందండి 80CCD2 లో ఎగ్జామ్షన్ అనేది సారీ డిడక్షన్ అనేది వస్తుందంటండి. ఎంత వరకు వస్తుంది సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకుంటే కనుక 14% ఆఫ్ శాలరీ, అదర్ దెన్ సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే కనుక 10% ఆఫ్ శాలరీ అనేది డిడక్షన్ కింద వస్తుందండి. రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 80CCD1, 80CCD1B, 80CCD2. Next, taxability of the amount received from the pension scheme, where the amount standing at the credit of the SSC together with the amount accrued thereon, if any received is by the SSC or his nominee either whole or part in the previous year on account of closure or his opting out of the options scheme referred to under 80CCD1 or 80CCD1B or a pension received from the annuity plan purchased or taken as a closure of the opting out of the whole of the amount are referred to one or two above shall be deemed to be the income of the SSC or his nominee in the previous year in which received and accordingly taxed అని చెప్పేసి అంటాడండి. వన్స్ కనుక ఇందులోకి వెళ్ళిన తర్వాత ఆప్టింగ్ అవుట్ అయిపోయి మనం లేకపోతే మన అమౌంట్ విత్డ్రా చేసుకుంటున్నాం అనుకోండి, మనం ఎంతైతే కట్టామో ఆ ఫండ్ అంతటిని కూడా దాని నుంచి మనకి పెన్షన్ పే చేయనివ్వకుండా మనం ఏంటంటే టోటల్ అమౌంట్ విత్డ్రా చేసేసుకుంటున్నాం అనుకోండి, ఏం చేస్తారంటున్నారంటే సింపుల్ గా ట్యాక్స్ చేసి పడేస్తాం అని చెప్పేసి చెప్తున్నారంటండి. ఓకే, ఇన్కమ్ నాట్ టాక్సబుల్ ఇన్ సర్టెన్ కేసెస్. ఎక్కడెక్కడ డెత్ ఆఫ్ ఎస్ఎస్సి, పర్చేసింగ్ ఆఫ్ ఎన్ యాన్యుటీ. సో డెత్ ఆఫ్ ఎన్ ఎస్ఎస్సి అంటే ఎవరైనా ఎస్ఎస్సి చనిపోయాడు అనుకోండి, వేరే అమౌంట్ రిసీవ్డ్ బై నామినీ on the death of the SSC on account of the closure or opting out of the pension scheme not deemed to be an income of the nominee. అది పెన్షనర్ ఎవరైతే అమౌంట్ కట్టాడో వాడు చచ్చిపోతే కనుక నామినీకి డబ్బులు వస్తే కనుక దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి
ట్యాక్సబుల్. నామినీ కంటిన్యూ చేయొచ్చండి, కానీ నామినీ కనుక ఆప్టింగ్ అవుట్ చేసి డబ్బులు తీసేసుకున్న వాళ్ళకి ట్యాక్సబుల్ కాదు అంటున్నాడండి. పర్చేసింగ్ an annuity for the purpose of this section, the assessee shall be deemed not to have received any amount in the previous year if such amount is utilized for the purchase of the annuity plan in the same previous year. Accordingly, the withdrawal will be of the pension of the scheme shall not be chargeable to tax. ఈ అమౌంట్ విత్డ్రా చేసింది మనం పెన్షన్ కోసం లాంగ్ టర్మ్ లో మనం పెన్షన్ పే చేయడం కోసం మనం అమౌంట్ దాచుకుంటే ఆ డబ్బుల్ని మీరు విత్డ్రా చేస్తే దాని మీద ఏం చేస్తున్నారంటే ట్యాక్స్ చేస్తున్నారండి. సపోజ్ నేను అమౌంట్ విత్డ్రా చేసి ఏం చేశానంట, వేరే పెన్షన్ ఫండ్ కి నేను కాంట్రిబ్యూట్ చేశానంటే కాంట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడ నుంచి నేను విత్డ్రా చేస్తాను అనుకోండి, అప్పుడు అది కూడా ట్యాక్సిబుల్ కాదు అని చెప్పేసి అని చెప్తున్నారండి. ఓకే, రైట్. నెక్స్ట్, ఒకవేళ అసెస్సీ చనిపోయినా సరే నామినీ చేతుల్లో అది ట్యాక్సిబుల్ కాదు అని చెప్పేసి చెప్పారండి. ఓకే, నామినీ కంటిన్యూ చేసుకోవచ్చా సార్? ఎస్, కంటిన్యూ చేసుకోవచ్చు. అయినా సరే ఒకవేళ కంటిన్యూ చేయకుండా చేసినా సరే ఇది నాట్ ట్యాక్సిబుల్ అని చెప్పేసి చెప్పారండి. ఫర్దర్, ద ఫాలోయింగ్ అమౌంట్స్ విత్డ్రాన్ ఫ్రమ్ ది పెన్షన్ స్కీమ్ షల్ బి ఎగ్జామ్ట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది ప్రొవైడెడ్. క్లోజర్ ఆఫ్ ఆప్టింగ్ అవుట్ ఆఫ్ ది ఎన్పిఎస్ బై ఎస్ఎస్సి. ఎస్ఎస్సి కనుక వాడు బయటకు వచ్చేస్తే కనుక టు దట్ ఎక్స్టెంట్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 60% ఆఫ్ ది టోటల్ అమౌంట్ పేయబుల్ షల్ బి ఎగ్జామ్ట్ అని చెప్పేసి అంటున్నారండి. అంటే మనం టోటల్ దాచుకున్న దాంట్లో నుంచి 60% కనుక విత్డ్రా చేసామంటే కనుక నాట్ ఎక్సీడింగ్ 60% అనుకుంటే కనుక అదేమవుతుందంటే ఎగ్జామ్ట్ అంటండి, అంటే 40% ట్యాక్సిబుల్ చేస్తారండి. Partial withdrawal from NPS by necessity to the extent it does not exceed 25% of the contribution made by him shall be exempt. అంటే పార్షియల్ విత్డ్రాల్ చేస్తే కనుక అది 25% వరకు మనం విత్డ్రా చేసుకోవచ్చు. అదే పూర్తిగా అమౌంట్ అనేది మనం డిపాజిట్ చేస్తే కనుక, అదే పూర్తిగా మనం కట్టేసామంటే కనుక ఇక్కడ మనకి ఏమవుతుందండి, ఆ టోటల్ ఫండ్ వచ్చే దాంట్లో 60% మనం అది తీసుకోవచ్చు, ఇంకా 40% అలాగే ఉంటుంది. అందుకని 60% ఎక్సీడ్ అయితే ట్యాక్సిబిలిటీ అనేది స్టార్ట్ అవుతుందంటండి. Salary for the purpose of this section includes dearness allowance if the employment terms of employment so provided, but excludes other requisites అంటున్నారు. ఆల్రెడీ చూసాం. అమౌంట్ క్వాలిఫైయింగ్ ఫర్ డిడక్షన్ అంటే దిస్ సెక్షన్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అంటే సెక్షన్ 80C అంటున్నాడండి. ఇక్కడ ఎన్పిఎస్ లో మీరు పే చేసింది ఏదైతే ఉంటుందో ఇది మళ్ళీ ఎక్కడ డిడక్షన్ రాదంటండి, ఇక్కడ 80C లో డిడక్షన్ రాదు అని చెప్పేసి చెప్తున్నారండి. అమ్మ 80CCD గురించి చూస్తే కనుక 80CCD is divided into 80CCD1, 80CCD1B, 80CCD2 and 80CCD3. ఓకే, రైట్. సో ఇక్కడ 80CCD1 ఏం చెప్పాడండి, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. ఓకే, నెక్స్ట్ 80CCD1B అడిషనల్ డిడక్షన్. 80CCD2 ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. మరి దేనికి దానికి సపరేట్ అండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. విత్డ్రాల్ ఏంటదా, విత్డ్రాల్. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంతైతే ఉంటుందో కాంట్రిబ్యూషన్ చేసినంత ఎగ్జామ్షన్ ఇస్తారు, డిడక్షన్ ఇస్తారా సార్ అంటే ఇక్కడ క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ ఎంతవరకు ఇస్తారంట, అటు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లో కానీ లేకపోతే అదర్ ఎంప్లాయ్మెంట్ లో కానీ, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లో కానీ అదర్ ఎంప్లాయ్మెంట్ లో కానీ ఉంటే 10% ఆఫ్ సాలరీ. సాలరీ ఫర్ ద పర్పస్ మీన్స్ సాలరీ ఈక్వల్స్ టు basic salary plus DA in terms of employment so provided. Next, తర్వాత ఆడు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఉన్నాడు అనుకుంటే కనుక, అంటే ఎనీ అదర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఉన్నాడు అంటే అనుకుంటే కనుక అక్కడ ఏంటంటే 20% ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. అడిషనల్ డిడక్షన్ ఎంత ఇస్తారంటే అమౌంట్ పెయిడ్ ఆర్ 50,000 విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఎంత మనం పే చేస్తే, 1,00,000 రూపాయలు పే చేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారు సార్ ఎవరు, ఎంతవరకు 50,000 వరకు. అందుకనే అమౌంట్ పేడ్ ఆర్ 50,000 విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఓకే, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇదంతండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకుంటే కనుక 14% ఆఫ్ సాలరీ, అదర్ ఎంప్లాయర్స్ అనుకుంటే కనుక 10% ఆఫ్ సాలరీ. ఇది మనకి డిడక్షన్ కింద అలౌ చేస్తారంట. ఒకవేళ విత్డ్రా చేస్తే ఏం చేస్తున్నారంటండి, ఇక్కడ విత్డ్రాల్ చేస్తే కనుక అది ట్యాక్సబుల్ చేస్తారండి. విత్డ్రాల్ ట్యాక్సబుల్, బట్ సర్టెన్ ఎగ్జామ్షన్స్ అనేవి ఇచ్చారంటండి. ఏంటంటే కనుక క్లోజర్ ఆర్ ఆప్టింగ్ అవుట్ చేస్తే కనుక, క్లోజర్ కానీ ఆర్ ఆప్టింగ్ అవుట్ మనం క్లోజ్ చేస్తుంటే కనుక అప్పుడు ఎంతవరకు ఎగ్జామ్ చేస్తారంటే 60% వరకు, అప్ టు 60% ఎగ్జామ్టెడ్ అని చెప్పేసి అంటున్నారంటే, అంటే రిమైనింగ్ 40% ట్యాక్సబుల్. నెక్స్ట్, అదే పార్షియల్ విత్డ్రాల్ చేస్తాం, ఇంకా క్లోజ్ చేయాల. పార్షియల్ విత్డ్రాల్ చేస్తున్నాం అంతేగాని క్లోజ్ చేయాల.
పార్షల్ విత్డ్రాల్ చేస్తుంటే కనుక ఎంత వరకు అంటే 25% వరకు మనం విత్డ్రా చేసుకోవచ్చు అంటే అయినా సరే ట్యాక్సిబుల్ కాదంటే 25% కంటే ఎక్కువ కనుక మనం తీసామంటే కనుక అది ఏమవుతుందంటే ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పారండి. క్లోజర్ ఆర్ ఆప్టింగ్ అవుట్ అంటే 60%, అదే పార్షల్ విత్డ్రాల్ అంటే 25% ఎగ్జామ్టెడ్ అండి. మిగతాదంతా ఏమవుతుందంట ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేసి చెప్పారండి. ఇది 80CCT గురించి. ఇది NPS నేషనల్ పెన్షన్ స్కీమ్. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇప్పటితో ఇవ్వడం మానేశారండి. 1/1/2004 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇక్కడ పెన్షన్ అనేది పే చేయడం మానేసి ఏం చేశారు, ఈ 80CCT లోకి కవర్ చేస్తారండి. అదే సెంట్రల్ గవర్నమెంట్ తో పాటుగా అదర్ గవర్నమెంట్ అదర్ ఎంప్లాయర్స్ అలాగే బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ ఎవరైనా సరే ఇక్కడ దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు NPS స్కీమ్ ని అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారండి. మనకి పెన్షన్ కావాలనుకుంటే కనుక ఈ NPS స్కీమ్ ని ఆప్ట్ చేసుకోవచ్చు అంటండి. సార్ ఇది కాకుండా నేను ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేశాను అనుకోండి, అప్పుడేమవుతుంది సార్ 80CCC లోకి వస్తుంది. అక్కడ పెన్షన్ పాలసీ కనుక తీసుకుంటే 80CCC లోకి వస్తుందండి. అలా కాకుండా NPS కనుక ఆప్ట్ చేసుకున్నట్లయితే 80CCD లోకి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే రైట్. ఒకసారి 80CCD లో కనుక డైరెక్షన్ ఇస్తే మళ్ళీ 80BC లో ఇస్తారండి ఇన్వెస్ట్మెంట్ చేసామని చెప్పేసి ఇవ్వరంటండి. ఓకే రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు 80CCD. ఇప్పుడు మేజర్ పాయింట్ అండి. ఇక్కడ అంతకుముందు మనం లిమిట్స్ ఏమేమి చూసామంటే 80C చూసాం, 80CCC చూసాం, 80CCD చూసాం, 80CCD లో 1, 80CCD లో 1B, 80CCD లో 2 ఇలా 3 చూసామండి. ఓకే రైట్. ఇప్పుడు ఓవరాల్ లిమిట్ ఈ 3 సెక్షన్లకి ఓవరాల్ లిమిట్ ఇస్తున్నాడండి. జాగ్రత్తగా చూడండి అమ్మా. 80C ఇండివిజువల్ లిమిట్ ఎంత అండి? 80C కి ఇండివిజువల్ లిమిట్, ఇండివిజువల్ సెక్షన్ లిమిట్, ఇండివిజువల్ సెక్షన్ లిమిట్, ఇండివిజువల్ సెక్షన్ లిమిట్ ఎంత 1,50,000 అండి 80C కి. 80CCC కి ఇక్కడ కూడా 1,50,000 అండి ఇండివిజువల్ సెక్షన్ లిమిట్ అండి. ఓకే నెక్స్ట్ 80CCD1 కి, 80CCD1 కి అదే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లో ఉంటే కనుక, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక 10% ఆఫ్ శాలరీ, అదర్ ఎంప్లాయ్మెంట్ లో ఉంటే కనుక అక్కడ కూడా 10% ఆఫ్ శాలరీ, అదే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఉంటే కనుక 20% ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఇలా మనకి ఇండివిజువల్ లిమిట్స్ అనేవి చూసామండి. ఇక్కడ 1,50,000, ఇక్కడ 1,50,000, ఇక్కడేమో స్పెసిఫైడ్ లిమిట్స్ చూసామండి. ఓకే నెక్స్ట్ 80CCD1 అండి ఇది 80CCD1. నెక్స్ట్ 80CCD1B, 80CCD1B ఇక్కడ ఎంత అండి లిమిట్? అమౌంట్ పెయిడ్ ఆర్ 1,50,000, సారీ ఓన్లీ 50,000, సారీ అమౌంట్ పెయిడ్ కానీ 50,000 కానీ విచ్ ఎవర్ ఈస్ లెస్, రెండిట్లో ఏది తక్కువైతే అది 80CCD1B. నెక్స్ట్ 80CCD2, 80CCD2 అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అండి. ఎంత? 10% ఆఫ్ శాలరీ. ఇది అదర్ ఎంప్లాయీస్ అయితే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే 14% ఆఫ్ శాలరీ. ఓకే రైట్. ఇది మనకి 80CCD2 లో చెప్పిందండి. ఇది ఇండివిజువల్ లిమిట్స్ అండి. ఇవన్నీ కూడా ఏంటి? ఇండివిజువల్ లిమిట్స్. ఇప్పుడు క్యుములేటివ్ లిమిట్ అనేది ఒకటి ఉందంట. ఆ క్యుములేటివ్ లిమిట్ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అంట. అంటే ఇండివిజువల్ లిమిట్ ఎంతైనా చెప్పొచ్చు, ఆ ఇండివిజువల్ లిమిట్ కాకుండా ఇంకొక లిమిట్ ఉందంటే, ఇంకో రెస్ట్రిక్షన్ ఉందంట. ఇవన్నీ కూడా ఏంటంటే రెస్ట్రిక్షన్స్. ఇంతకు మించి మనం క్లెయిమ్ చేయగలమా? ఇంతకు మించి డైరెక్షన్ అనేది రాదు. అలాంటి డైరెక్షన్స్ ఏమున్నాయని చెప్పేసానంటే 80Cకి 1,50,000, 80CCకి ఇండివిజువల్ 1,50,000 లిమిట్స్ ఏదైతే చెప్పారో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే కనుక overall reduction as a is restricted to 1,50,000 by the value by virtue of section 80CCE అంటున్నాడండి. ఎక్కడెక్కడ వరకు చెప్తున్నాడండి? 80CCD1 వరకు చెప్తున్నాడండి. 80CCD1 వరకు చూసుకుంటే ఇక్కడ వరకునండి. ఇక్కడ అంతా ఇండివిజువల్ లిమిట్స్ ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ ఓవరాల్ లిమిట్ ఏంటంటే 80CCE లో చెప్పారంట. 80CCE లో చెప్పింది ఏంటంటే కనుక ఇక్కడ ఓవరాల్ డిడక్షన్ ఎంతట 1,50,000, 1,50,000. ఓకే ఓవరాల్ డిడక్షన్ అంటండి. నెక్స్ట్ 80CCD1B ఇక్కడ నో లిమిట్, హైయర్ లిమిట్ అనేది ఇక్కడ క్యుములేటివ్ లిమిట్ అనేది అప్లికబుల్ కాదంట. నెక్స్ట్ 80CCD2 నో లిమిట్, ఇక్కడ కూడా క్యుములేటివ్ లిమిట్ అప్లికబుల్ కాదు. ఇది విడిగా అంటే 1,50,000 విడిగా 50,000 ఇక్కడ విడిగా ఈ 10% ఆఫ్ శాలరీ కానీ 14% ఆఫ్ శాలరీ కానీ వస్తుంది అంటండి. ఓకే రైట్. అంటే ఇక్కడ
ఓవరాల్ లిమిట్ అనేది ఎక్కడెక్కడ ఉందండి? ఓవరాల్ లిమిట్ అనేది ఏటీసీకి, ఏటీసీసీకి, ఏటీసీసీడీకి 3 సెక్షన్ కి కలిపి ఒకటే క్యూములేటివ్ లిమిట్ ఉందంట. ఏంటది? ఏటీసీసీఈ. అదంతా అండి 1,50,000. సార్ ఇక్కడ 1,50,000 ఇక్కడ 1,50,000 అంటే 3 lakhs కదా సార్. ఈ రెండు కలిపి ఇందులో 1,50,000 ఉండొచ్చు, ఇందులో 1,50,000 ఉండొచ్చు. మొత్తం కలిపితే ఎంత అవుతుందండి? 1,50,000 వస్తుందంట. దానికి తోడు ఈ రెండు ఇవి కూడా వీటి అమౌంట్ ఎంత ఉన్నా సరే ఇక్కడ మనకి ఏమవుతుందంటే 1,50,000 మాత్రమే మనకి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారండి డిడక్షన్ కింద. ఏటీసీసీఈ చెప్తున్న కండిషన్ అన్నమాట. ఓకే, ఏటీసీ, ఏటీసీసీసీ, ఏటీసీసీడీ 1 ఈ 3 సెక్షన్ లో కలిపితే మనకి ఏమొస్తుందంటే అండి ఇక్కడ 50,000 అనేది డిడక్షన్ కింద వస్తుందని చెప్పేసి చెప్పారండి. ఓకే, దిస్ ఈస్ సో ఫార్ విత్ రెస్పెక్ట్ టు ఏటీసీ, ఏటీసీసీసీ, ఏటీసీసీడీ. ఏటీసీసీడీ లో 1, 1B, 2, 3. ఓకే రైట్. ఇదంతా కూడా ఏంటండి? ఏటీసీ, ఏటీసీసీసీ, ఏటీసీసీడీ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఏటీసీ ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 80D అంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్. సో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయడం గురించి మాట్లాడుతున్నాడు అండి. ఎలిజిబుల్ ఎస్ఎస్సీస్ ఎవరంట? ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్. ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ గురించి మాట్లాడుతున్నాడు అండి. ఏంటి? డి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే కనుక పే చేసిన దానికి సంబంధించిన డిడక్షన్. సార్ నార్మల్ ఇన్సూరెన్స్ వేరు, హెల్త్ ఇన్సూరెన్స్ వేరా? ఎస్, నార్మల్ ఇన్సూరెన్స్ ప్రీమియం వేరండి, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం వేరు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఒకటేమో లైఫ్ ఇన్సూరెన్స్, రెండోదేమో జనరల్ ఇన్సూరెన్స్ అండి. ఓకే, ఈ జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ వేరు వేరుగా ఉంటాయండి. అలా హెల్త్ ఇన్సూరెన్స్ వేరు, మెడికల్ ఇన్సూరెన్స్ లాంటివి ఇవన్నీ కూడా జనరల్ ఇన్సూరెన్స్ లోకి వస్తాయి, మిగిలిన లైఫ్ ఇన్సూరెన్స్ లోకి వస్తాయంటండి. ఇదేంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ మెడికల్ ఇన్సూరెన్స్ లాంటివి ఏంటంటే మనకి ఒక ఇయర్ కి సంబంధించిన ప్రీమియం పే చేస్తాము. ఇయర్ లో ఇల్ హెల్త్ అయ్యి హాస్పిటలైజ్ బిల్ ఏదైనా వస్తే కనుక అప్పుడు మనకి టు దట్ ఎక్స్టెంట్ సమ్ అష్యూర్డ్ వరకు మనకి క్లెయిమ్ ఇస్తాడండి. సో సపోజ్ నేను 4 lakhs కనుక క్లెయిమ్ పెట్టుకున్నాను అనుకోండి, ఆ 4 lakhs కనుక ఇన్సూరెన్స్ తీసుకున్నాను అనుకోండి, ఆ ఇయర్ లో నాకు ఏదైనా హాస్పిటలైజ్ అయితే బిల్ ఎంత వరకు పే చేస్తారంటే 4 lakhs వరకు పే చేస్తారంట, హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ మెడికల్ ఇన్సూరెన్స్. ఓకే, అలా కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఎంతైతే ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ పే చేసుకుంటే వెళ్తానండి. ఒక టర్మ్ ఉంటది, ఆ టర్మ్ అయిపోయిన తర్వాత మనకి మెచ్యూరిటీ అనేది ఉంటదండి. కానీ జనరల్ ఇన్సూరెన్స్ ఏంటి? ఆ ఇయర్ అయిపోతే కనుక ఆ ఇయర్ మీరు పే చేసిన ప్రీమియం అనేది ఏమైపోతుంది? ఇంకా ఎక్స్పైర్ అయిపోతుందండి, పోతుందండి. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ కొత్త పాలసీ తీసుకోవడమే. ఒకవేళ కనుక నాకు ఏం జరగకపోతే ఏమవుతుంది సార్ అంటే మీరు కట్టిన మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పోతుందండి. ఓకే రైట్. సో లైఫ్ ఇన్సూరెన్స్ లో అలా కాదండి. సో కాబట్టి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కనుక మనం చేస్తున్న ప్రీమియం పే చేస్తే అక్కడ 80C లోకి వస్తుంది. అదర్ దాన్ ఇక్కడ జనరల్ ఇన్సూరెన్స్ కానీ పే చేస్తున్నట్లయితే 80D లోకి వస్తుంది అంటండి. సో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేడ్ అంటే ఏంటి? ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ కి ఎలిజిబిలిటీ ఇస్తారంటండి. ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ ఫ్యామిలీ మీన్స్ ద స్పౌస్ అండ్ డిపెండెంట్ చిల్డ్రన్ ఆఫ్ ది ఎస్ఎస్సి ఇన్ కేస్ ఆఫ్ హెచ్ఎఫ్ ఎనీ మెంబర్ ఆఫ్ ది హెచ్ఎఫ్ అంటున్నాడండి. ఇండివిజువల్ కి రిలేటివ్స్ ఎవరు అని చెప్పేసానంటే ఇక్కడ ఫర్ ది ఫ్యామిలీ అంటే ఎవరంటే ఇక్కడ స్పౌస్ అండ్ చిల్డ్రన్ who are dependent or not. Sorry, who are dependent children. ఇక్కడ చిల్డ్రన్ అంటే ఎవరంటే డిపెండెంట్ చిల్డ్రన్ అండి. స్పౌస్ డిపెండెన్సీ అవకల్లా, చిల్డ్రన్ డిపెండెంట్ అయితేనే ఇస్తారంట. ఓకే రైట్. నెక్స్ట్ ఎలిజిబుల్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే కనుక ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ రెండు రకాలు ఇస్తున్నారండి. ఇన్సూరెన్స్ ప్రీమియం, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ రెండు ఉన్నాయండి. ఇన్సూరెన్స్ ప్రీమియం, ప్రివెంటివ్ హెల్త్ చెకప్. సో ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే మనం పే చేసే ఇన్సూరెన్స్ ప్రీమియం అండి. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అంటే
ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా రోగాలు ఉన్నాయని చెప్పేసి మనం హెల్త్ చెకప్ ముందే చేయించుకున్నాం అనుకోండి. సో ఆ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అయినా చేయించుకున్నట్లయితే వాటికి కూడా మనకి ఏం చేస్తారండి డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నాడండి. ఓకే రైట్. సో అంటే ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కి మీరు ఖర్చు పెట్టిన లేకపోతే ఇన్సూరెన్స్ ప్రీమియం కి మీరు పే చేసిన ఇక్కడ 80D లో డైరెక్షన్ అనేది ఇస్తున్నాడు అంటారు. ఓకే రైట్. Insurance, so premium paid on the contribution made by an individual or HF out of the income chargeable to tax under the medical insurance scheme of General Insurance Corporation of India, corporation approved by central government or by Insurance Development IRDA or central government health scheme or contributory health services scheme. So వీటికి అన్ని ఎవరైనా కాంట్రిబ్యూట్ చేసినట్లయితే అంటే IRDA అప్రూవ్ చేసిన IRDA's అప్రూవర్ ఫర్ ది లైఫ్ ఇన్సూరెన్స్ యాజ్ వెల్ as జనరల్ ఇన్సూరెన్స్ అండి. ఇండియాలో ఇన్సూరెన్స్ అనేది రెగ్యులేట్ చేసేది ఎవరు IRDA. అలాంటి రెగ్యులేటరీ అథారిటీ అప్రూవల్ ఇచ్చిన ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ జనరల్ ఇన్సూరెన్స్ ఆర్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా మీకు ఏమొస్తుందంటే 80D డిడక్షన్ వస్తుంది. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఎనీ అమౌంట్ పెయిడ్ అప్ టు 5,000 టువర్డ్స్ ది ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఆఫ్ ఎన్ SSC ఆర్ హిస్ ఫ్యామిలీ. అంటే ఇక్కడ 5,000 వరకు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కి ఇస్తారంటండి. పెయిడ్ అప్ టు 5,000. Okay, preventive health checkup ki 5,000 వరకు ఇస్తారంటండి. నెక్స్ట్ ది aggregate of 1 and 2 above shall allowed up to 25,000 as deduction. However, if the insurance is on the health of the resident senior citizen, deduction shall be allowed up to 50,000 అంటాడండి. ఇది 1, ఇది 2. ఇది సెకండ్ దానికి సీలింగ్ లిమిట్ ఇచ్చాడండి. ఫస్ట్ దానికి సీలింగ్ లిమిట్ ఇవ్వాల. సెకండ్ దానికి సీలింగ్ లిమిట్ ఎంత చెప్పాడు? 5,000 చెప్పాడు. సో ఈ రెండు కలిపితే ఫస్ట్ అండ్ సెకండ్ కి సీలింగ్ లిమిట్ ఎంత అని చెప్పేసానంటే 25,000 అంటండి. ఎంత 25,000 రూపీస్ అంటండి సీలింగ్ లిమిట్. ఒకవేళ ఇఫ్ ఎస్ఎస్సి ఇస్ ఎన్ సీనియర్ సిటిజన్ అనుకుంటే కనుక 50,000 అంట. ఎంత మాక్సిమం లిమిట్ అంటండి? రెండు కలిపి 50,000. నార్మల్ గా అయితే రెండు కలిపి 25,000. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ సింగిల్ గా చూసుకుంటే 5,000. అంటే ఒక ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ జనరల్ ఇన్సూరెన్స్ కనుక మనం పే చేసినట్లయితే ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది పే చేసిన ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కి పే చేసిన మనకి డిడక్షన్ అనేది ఇస్తారు. సో అందులో ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఒకదానికే లిమిట్ ఎంత అండి? 5,000. ఈ రెండింటికి కలిపి ఓవరాల్ లిమిట్ ఎంత? 25,000. సార్ నేను అసలు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేసుకోలేదు, ఇన్సూరెన్స్ ఒకటే తీసుకున్నాను, 25,000 ప్రీమియం పే చేశాను నాకు నా ఫ్యామిలీకి కలిపి, అలాంటప్పుడు అలౌడా? ఎస్ అలౌడే. సార్ నేను మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకోలేదు, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ తీసుకున్నాను, 10,000 పే చేశాను, అలౌడా? 5,000 వరకే అలౌడ్ అండి. 5,000 వరకే అలౌడ్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్. అదే సీనియర్ సిటిజన్స్ అనుకుంటే కనుక ఓవరాల్ లిమిట్ ఎంత? 50,000. ఇదంతా 50,000 అవుతుందంట. ఓకే రైట్. నెక్స్ట్ ఎడిషనల్ డిడక్షన్ అండి. ఇందులోనే ఎడిషనల్ డిడక్షన్. సార్ ఇక్కడ మీరు చూస్తే 80D లో మై హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అన్నారు కదా సార్. ఎవరికి అప్లికబుల్ అవుతుంది అన్నారండి? ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అన్నారు. ఇండివిజువల్ కి ఫ్యామిలీ ఉంటే కనుక, ఫ్యామిలీ అంటే ఏంటండి? మళ్ళీ స్పౌస్ అండ్ డిపెండెంట్ చిల్డ్రన్ అని చెప్పారండి. ఇందులో పేరెంట్స్ ని ఇంక్లూడ్ చేశారా? పేరెంట్స్ ని ఇంక్లూడ్ చేయలేదు. అమ్మ 80C లో కూడా పేరెంట్స్ ని ఇంక్లూడ్ చేయలేదండి. ఓకే 80D లో కూడా పేరెంట్స్ ని ఇంక్లూడ్ చేయలేదు. కానీ ఇక్కడ ఫ్యామిలీలో పేరెంట్స్ అనేవాళ్ళు లేరు, మదర్ అండ్ ఫాదర్ అనేవాళ్ళు లేరండి. కానీ ఇక్కడ ఫ్యామిలీలో మదర్ అండ్ ఫాదర్ లేకపోయినా సరే ఏం చేస్తున్నారంట? ఒక ఎడిషనల్ డిడక్షన్ అనేది కాలం అనేది ఇంక్లూడ్ చేశారంటండి టు ద హెల్త్ ఆఫ్ ది పేరెంట్స్. ఓకే వీళ్ళకి అలో చేయడానికి ఇక్కడ ఎడిషనల్ డిడక్షన్ అనేది ఇస్తున్నారంట. ఎలా ఇస్తున్నారో చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఇన్ అడిషన్ టు ది అబోవ్ separate limit of 25,000 is allowed as a deduction in respect of the medical insurance premium on the health of the parents or payment on account of preventive health checkup limited up to amount of 5,000 including to above. The payment can be made in respect of the parents even where they are not dependent on the SSC. In case parents are senior citizens, enhanced up to 50,000 is allowed అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే సార్ ఇక్కడ ఇండివిజువల్ అనుకుంటే కనుక ఈ ఇండివిజువల్ కి పేరెంట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు డిపెండెంట్ కాదా? డిపెండెంట్ ఆర్ నాట్ వీళ్ళు డిపెండ్ అవ్వచ్చు, డిపెండెంట్ అవ్వకపోవచ్చు.
సో ఇండివిజువల్ కి అయితే కనుక వాళ్ళ పేరెంట్స్ డిపెండెంట్ ఆర్ నాట్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ లేకపోతే ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కానీ ఈ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అంటే అప్ టు ఇండివిజువల్ లిమిట్ ఎంత అప్ టు 5,000. ఈ రెండింటిని కలిపితే ఓవరాల్ లిమిట్ ఎంత 25,000. ఇఫ్ సీనియర్ సిటిజన్స్, సో సీనియర్ సిటిజన్స్ అనుకుంటే కనుక 50,000 అంటండి. రెండింటిని కలిపి ఇదైతే కనుక ఇది 1 ఇది 2. ఇంతకు ముందు కూడా ఇదే కదా సార్ ప్రొసీజర్. ఇంతకు ముందు ఉన్నది ఇండివిజువల్ వాళ్ళ ఫ్యామిలీకి. ఇండివిజువల్ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎవరు వస్తారు? ఇండివిజువల్ లో స్పౌజ్ అండ్ డిపెండెంట్ చిల్డ్రన్ వస్తున్నారండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? అడిషనల్ డిడక్షన్ వచ్చేసరికి ఇక్కడ పేరెంట్స్ కి ఇస్తున్నాడండి. ఇండివిజువల్ యొక్క పేరెంట్స్ కి కనుక నువ్వు పేరెంట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి నువ్వు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే కనుక అక్కడ నీకు ఏం చేస్తారు? డిడక్షన్ అనేది ఇస్తారు. ఓవరాల్ లిమిట్ అంతా ఈ రెండింటికి కలిపి 25,000 సార్. అంటే టోటల్ గా 80D అనే సెక్షన్ లో మనకి ఎంత డిడక్షన్ వస్తుంది సార్? వాడు అంటే ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీకి మాక్సిమం లిమిట్ వచ్చేసరికి వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అయితే 50,000 అండి. అలా కాకుండా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అయితే 50,000 అండి. ఇఫ్ ఎస్ఎస్సి సీనియర్ సిటిజన్, ఎస్ఎస్సిఏ సీనియర్ సిటిజన్ అయితే వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా సీనియర్ సిటిజన్స్ అవుతారు కదా, అందుకోసం చెప్పేసి 50,000 అండి. ఇఫ్ ఎస్ఎస్సి నాట్ సీనియర్ సిటిజన్ అండ్ ఎస్ఎస్సి పేరెంట్స్ సీనియర్ సిటిజన్, సో ఎస్ఎస్సి పేరెంట్స్ సీనియర్ సిటిజన్, వాడు సీనియర్ సిటిజన్ కాదంట. అప్పుడు వాడు సీనియర్ సిటిజన్ కాదు కాబట్టి వాళ్ళు 25,000, వాళ్ళ పేరెంట్స్ కి 50,000. ఎస్ఎస్సి యాజ్ వెల్ యాజ్ దేర్ పేరెంట్స్ నాట్ సీనియర్ సిటిజన్స్, ఇద్దరు సీనియర్ సిటిజన్స్ కాదంట. అప్పుడు ఇక్కడ 25,000, ఇక్కడ 25,000 మనకి డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. అంటే ఇక్కడ మాక్సిమం ఎంతండి? 50,000. ఇక్కడ మాక్సిమం ఎంతండి? 75,000. ఇక్కడ మాక్సిమం ఎంతండి? 1 lakh. అర్థమవుతుందండి? సో ఇది మనకి వచ్చిన డిడక్షన్స్ అండి. 80D లో ఇచ్చే మనకి డిడక్షన్స్ ఇలా ఉంటాయంటండి. ఎలా వచ్చంటండి? 80D లో ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ 50,000, వాళ్ళ పేరెంట్స్ కి 50,000. ఒకవేళ ఇండివిజువల్ ఎస్ఎస్సి కనుక సీనియర్ సిటిజన్ అయితే, వాళ్ళ పేరెంట్స్ కూడా సీనియర్ సిటిజన్ అవుతారు కాబట్టి ఇక్కడ 50,000 వేస్తానండి. ఒకవేళ ఎస్ఎస్సి నాట్ సీనియర్ సిటిజన్ బట్ వాళ్ళ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 75,000. వాడు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు సీనియర్ సిటిజన్స్ కాదు అనుకుంటే కనుక 25,000 మాక్సిమం ఎంతండి? 50,000 మనకి ఇస్తారు అంట డిడక్షన్ కింద. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ పార్ట్ అండి. నెక్స్ట్ పార్ట్ మెడికల్ ఎక్స్పెండిచర్. The following amounts incurred on account of the medical expenditure can be claimed as deduction. Any amount incurred up to 50,000 on account of the medical expenditure on the health of the SSA or any member of his family. Any amount incurred up to 50,000 on account of medical expenditure on the health of the parent of the SSC in చెప్పేసి అంటున్నాడండి. For claiming the above deduction with respect to medical expenditure such SSC or member of the family or parent of the SSC should be senior citizen. No amount has been paid towards the insurance on the health of the పర్సన్ అని చెప్పేసి అంటున్నాడండి. అంటే ఇక్కడ ఏమో అయ్యి ఉండాలని చెప్పేసి అంటే ఈ డైరెక్షన్ అనేది క్లెయిమ్ చేయాలంటే కనుక ఎస్ఎస్సి ఆర్ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ఆర్ పేరెంట్ ఆఫ్ ద ఎస్ఎస్సి షుడ్ బి సీనియర్ సిటిజన్ అయ్యి ఉండాలంట. అండ్ నో అమౌంట్ హ్యాస్ బీన్ పేడ్ టువర్డ్స్ ఇన్సూరెన్స్ ఆఫ్ ది హెల్త్ ఆఫ్ ది పర్సన్ అండి. అంటే ఇక్కడ 80D లో ఇంకొకటి ఏంటంటే మనకి ఇచ్చేది మెడికల్ ఎక్స్పెండిచర్. మెడికల్ ఎక్స్పెండిచర్ ఎవరెవరికి ఇస్తారంటండి? ఎస్ఎస్సి అండ్ హిజ్ ఫ్యామిలీ. మై ఫ్యామిలీ అంటే ఇక్కడ ఎవరండి? స్పౌజ్ అండ్ డిపెండెంట్ చిల్డ్రన్. ఓకే, వీళ్ళకి ఎంత ఇస్తున్నాడంటే 50,000 మెడికల్ ఎక్స్పెండిచర్. అదే పేరెంట్స్ అయితే కనుక పేరెంట్స్ ఎంతండి? సో ఈ మెడికల్ ఎక్స్పెండిచర్ ఎస్ఎస్సి కానీ ఆ ఫ్యామిలీ కానీ 50,000, పేరెంట్స్ కి 50,000 మనకి డిడక్షన్ అనేది ఇస్తానని చెప్పేసి చెప్పాడండి. ఓకే రైట్. ఇది కేవలం ఎవరికి ఇస్తారంట ఈ మెడికల్ ఎక్స్పెండిచర్ అనేది? సీనియర్ సిటిజన్స్.
సో ఇది ఎవరంటండి సీనియర్ సిటిజన్స్ కి. అంటే ఇఫ్ యు ఆర్ సీనియర్ సిటిజన్ దిస్ ఇస్ అన్ అడిషనల్ బెనిఫిట్ మెడికల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే కనుక ఆ మెడికల్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఉంటే కనుక మందులు కొనడానికి ఎక్స్పెండిచర్ అవుతాయి కదండి, వాటన్నిటిని మెడికల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఆ మెడికల్ ఎక్స్పెండిచర్ అయితే కనుక అక్కడ ఎంత వరకు ఇస్తారంటండి 50,000 వరకు ఇస్తారు. అది కూడా ఎవరికండి సీనియర్ సిటిజన్స్ అయితే వాడు కానీ వాడి ఫ్యామిలీ కానీ ఎవరో ఒకరు సీనియర్ సిటిజన్ అయితే లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ సీనియర్ సిటిజన్ అయితే కనుక వాడికి ఏం చేయాలంటండి ఇక్కడ 50,000 వరకు లిమిట్ అనేది మనకి అలౌ చేస్తారంట మెడికల్ ఎక్స్పెండిచర్ కోసము. ఓకే రైట్, దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 80D. 80D లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటండి? ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎవరి పేరు మీద పే చేస్తాం? ఇండివిజువల్, వాళ్ళ ఫ్యామిలీ అంటే స్పౌజ్ అండ్ చిల్డ్రన్, డిపెండెంట్ చిల్డ్రన్. ఓకే, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ పే చేసిన. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కి సెపరేట్ లిమిట్ ఉంది 5,000. ఈ రెండింటిని కలిపి ఓవరాల్ లిమిట్ 25,000. అదే సీనియర్ సిటిజన్ అయితే 50,000. అదే అడిషనల్ డిడక్షన్ ఎవరికి ఇస్తారంట? పేరెంట్స్ కి ఇస్తారంట. పేరెంట్స్ ఎలా ఉండాలండి? డిపెండెంట్ గా ఉండొచ్చు లేదా డిపెండెంట్ గా లేకపోవచ్చు. సీనియర్ సిటిజన్ అవ్వచ్చు, సీనియర్ సిటిజన్ అవ్వకపోవచ్చు. ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం, ప్రివెంటివ్ హెల్త్ చెకప్. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అయితే ఎంత ఇస్తారంటే 5,000 ఇస్తారు. ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది అక్కడ నార్మల్ గా అలౌ చేస్తారు. రెండు కలిపి ఓవరాల్ లిమిట్ ఎంత అంటే 25,000 అలౌ చేస్తారంట. ఇది సీనియర్ సిటిజన్. ఇక్కడ సీనియర్ సిటిజన్ అనుకుంటే కనుక ఎలాగంటే ఎస్ఎస్సి సీనియర్ సిటిజన్ అయితే కనుక వాళ్ళ పేరెంట్స్ కూడా సీనియర్ సిటిజన్స్ అవుతారు కాబట్టి వాడికి 50,000, వాళ్ళ పేరెంట్స్ కి 50,000. మాక్సిమం 80D లో ఎంత వస్తుందంటే 1 lakh వస్తుందంటండి. ఒకవేళ ఇక్కడ వాడు సీనియర్ సిటిజన్ కాదు కానీ వాళ్ళ పేరెంట్స్ సీనియర్ సిటిజన్ అనుకుంటే కనుక వాళ్ళకి ఎంత ఇస్తారంటే 25,000, 50,000 అంటండి. సో వాడు సీనియర్ సిటిజనే, వాడి సీనియర్ సిటిజన్ కాదు, వాళ్ళ పేరెంట్స్ సీనియర్ సిటిజన్ కాదు అనుకుంటే 25 అంటే 50,000 అంటండి. నెక్స్ట్ మెడికల్ ఎక్స్పెండిచర్ అంటే ఎస్ఎస్సి అండ్ హిస్ ఫ్యామిలీ. అది వీళ్ళు మెడికల్ ఎక్స్పెండిచర్ మాత్రం అలౌ చేసేది కేవలం సీనియర్ సిటిజన్స్ కి అలౌ చేస్తారంట. వాడి ఫ్యామిలీ వాడి ఫ్యామిలీ కానీ ఏమై ఉండాలి. సీనియర్ సిటిజన్స్ అయితే కనుక అప్పుడు 50,000 అంట. అదే వాళ్ళ పేరెంట్స్ అనుకుంటే కనుక అక్కడ 50,000 అంట. అంటే ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుందండి? ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు సీనియర్ సిటిజన్స్ కి మాత్రమే అప్లికబుల్ అయ్యేది ఇది మెడికల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇది పార్ట్ బి. ఇదేమో పార్ట్ ఏ. 80D లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనే రెండు డివిజన్స్ ఉన్నాయంటండి. ఓకే రైట్. సో ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇస్తున్నాడు చూడండి. మోడ్ ఆఫ్ పేమెంట్. ఇన్ కేస్ ఆఫ్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ పేమెంట్ మేడ్ బై వే ఆఫ్ ఎనీ అదర్ మోడ్ ఇంక్లూడింగ్ క్యాష్ అంటున్నాడండి. అంటే క్యాష్ లో పే చేసిన ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కి అలౌ చేస్తున్నారు. ఎందుకంటే 5,000 వరకు అలౌడ్ కదా అందుకని. ఇన్ ఆల్ అదర్ కేసెస్ పేమెంట్ షుడ్ బి మేడ్ ఎనీ అదర్ మోడ్ అదర్ దాన్ క్యాష్ అంటున్నాడు. ఎనీ మోడ్ అదర్ దాన్ క్యాష్. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ మాత్రం క్యాష్ లో పే చేసుకోవచ్చు. ఇంక ఏదైనా సరే ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ మెడికల్ ఎక్స్పెండిచర్ కానీ ఏదైనా సరే పే చేస్తే కనుక ఎలా పే చేయాలంటండి? ఖచ్చితంగా అదర్ దాన్ క్యాష్ లో పే చేయాలంటండి. ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ సీనియర్ సిటిజన్ ఇండివిజువల్ రెసిడెంట్ హూ ఇస్ అటైన్డ్ ది ఏజ్ ఆఫ్ 60 years ఆర్ మోర్. 60 years కానీ అంతకంటే ఎక్కువ కానీ కనుక ఉంటే కనుక అప్పుడు వాడిని సీనియర్ సిటిజన్ అని చెప్పేసి అనేస్తారంటండి. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ కి లిమిట్ చెప్తున్నాడు చూడండి. ఎస్ఎస్సి అండ్ హిస్ ఫ్యామిలీ పేరెంట్స్ ఆర్ లెస్ దాన్ 60 years ఏజ్. వాడి ఫ్యామిలీ ఇద్దరికి 60 years కంటే తక్కువ ఉంది అంటే కనుక మనం ఏమనుకున్నాం? ఇక్కడ 25,000 ఇక్కడ 25,000 వస్తుందని చెప్పేసి చెప్పుకున్నామండి. సో 25,000 టోటల్ 50,000. ఓకే నెక్స్ట్ ఎస్ఎస్సి అండ్ హిస్ ఫ్యామిలీ ఆర్ లెస్ దాన్ ది 60 years అండ్ ఏజ్ ఆఫ్ పేరెంట్స్ ఇస్ సీనియర్ సిటిజన్. వాడు 60 years కంటే తక్కువ కాబట్టి 25,000. వాళ్ళ పేరెంట్స్ ఏజ్ కంటే ఎక్కువ కాబట్టి అంటే సీనియర్ సిటిజన్స్ కాబట్టి 50,000 టోటల్ 75,000. ఇది కూడా మనం చూసామమ్మా. ఓకే నెక్స్ట్ ఎస్ఎస్సి అండ్ హిస్ పేరెంట్స్ ఆర్ అట్ ది ఏజ్ ఆఫ్ 60 years ఆర్ అబోవ్. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా 60 years ఆర్ అబోవ్ అంటే అప్పుడు ఏమవుతుందండి 1 lakh వరకు మనకి డిడక్షన్ అనేది వస్తుందండి. ఓకే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెండిచర్ అయితే ఎవరికి వస్తుంది? సీనియర్ సిటిజన్ కి వస్తుంది. ఎస్ఎస్సి అండ్ హిస్ ఫ్యామిలీ అంటే వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కాదంట కానీ వాళ్ళ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అంట. అలాంటప్పుడు వాళ్ళకి రాదు కానీ వాళ్ళ పేరెంట్స్ కి 50,000 వస్తుందంట. ఎస్ఎస్సి అండ్ పేరెంట్స్ ఆర్ అట్ ద ఏజ్ ఆఫ్ సీనియర్ 60 years ఆర్ అబోవ్ అంటున్నాడండి. 60 years ఆర్ అబోవ్ ఉంటే కనుక వాడికి 50,000 వస్తుంది. వీళ్ళ పేరెంట్స్ కి కూడా 50,000 అనేది వస్తుంది అంటండి ఎక్స్పెండిచర్ కింద. అంటే 1 lakh వస్తుంది అంటండి. సో దిస్ ఈస్ మాక్సిమం క్యూములేటివ్ డిడక్షన్ ఆఫ్ ఏ అండ్ బి కలిపి డిడక్షన్ మాక్సిమం ఎంత వస్తుందంటే 50,000. ఇక్కడ 50,000 మాక్సిమం 1 lakh అంటండి. అంటే 80D నుంచి 1 lakh. సార్ ఇక్కడ 1 lakh ఇక్కడ 1 lakh ఉన్నా సార్ మనకి అంటే ఇక్కడ 1 lakh ఇక్కడ 1 lakh కాదండి మనకు వచ్చేది. ఇక్కడ కలిపి మాక్సిమం ఎంత వస్తుందంట? 1 lakh వస్తుందంట. సో మాక్సిమం క్యాప్ ఆన్ 80D అందులో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండు కలిపి మనకి మాక్సిమం డిడక్షన్ కెన్ బి క్లెయిమ్డ్ ఈజ్ 1 lakh. ఎంత క్లెయిమ్ చేసుకోవాలంటండి?
1 lakh క్లెయిమ్ చేసుకోవచ్చు అంటండి. ఓకే రైట్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రెండు పార్ట్స్, మెడికల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇక్కడ ఎడిషనల్ డిడక్షన్, నార్మల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేడ్ గురించి, అడిషనల్ డిడక్షన్ గురించి, మెడికల్ ఎక్స్పెండిచర్ గురించి మూడింటిని కలుపుకున్నా సరే మనకి ఎంత ఓవరాల్ లిమిట్ అని చెప్తున్నాడండి, 1 lakh చెప్తున్నాడండి. ఓకేనా రైట్. నెక్స్ట్, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 80D అండి. నెక్స్ట్ 80DD, మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎ డిపెండెంట్ విత్ డిజేబిలిటీ అని చెప్పేసి అంటున్నారండి. ఓకే అమ్మా 80DD లో ఏం చెప్తారంటే, ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కనుక ఇక్కడ ఎవరైనా ఎస్ఎస్సి మీద డిపెండెంట్ గా ఉన్నట్లయితే, ఎస్ఎస్సి ఉన్నాడంట, ఎస్ఎస్సికి ఒక డిపెండెంట్ ఉన్నాడంట, ఎస్ఎస్సి మీద డిపెండెంట్ ఉన్నవాడు ఉన్నాడంట. ఈ డిపెండెంట్ ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అంట, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గురించి ఎక్కడ మెన్షన్ చేస్తారంటే 80U లో మెన్షన్ చేస్తారంటండి. ఆ 80U లో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉంటారో, ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కనుక మన ఎస్ఎస్సి మీద డిపెండెంట్ గా ఉన్నట్లయితే, మన ఎస్ఎస్సి మీద ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ డిపెండెంట్ గా ఉన్నట్లయితే, అప్పుడు మనకి ఏంటంట ఈ 80U లో మెన్షన్ చేసిన ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ ఎవరైతే డిఫైన్ చేస్తారో అలాంటి ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ మన ఎస్ఎస్సి మీద డిపెండెంట్ గా ఉన్నాడు. ఈ ఎస్ఎస్సి ఏం చేశాడంటే ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కోసం కొంత ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాడంటండి, కొంత ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాడంట. వాడి కోసం ఇక్కడ మనం చెప్పే డిడక్షన్ అంటండి, ఎస్ఎస్సి మీద ఒక డిపెండెంట్ గా ఉన్నాడు, వాడు ఎలాంటి వాడు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అంటే ఎక్కడ డిఫైన్ చేశారు, 80U లో చెప్పిన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయి ఉండాలి. వాటి గురించి కూడా మనం చెప్పుకుంటాం. 80U లో కవర్ అయిన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎస్ఎస్సి మీద డిపెండెంట్ గా ఉన్నట్లయితే, వాడి పేరు మీద ఎస్ఎస్సి కనుక కొంత ఎక్స్పెండిచర్ కనుక ఇంకర్ అవుతున్నట్లయితే వాడికి ఇచ్చే డిడక్షన్ గురించి మాట్లాడతాడంటండి. ఓకే రైట్. ఈ 80DD ఎవరికి ఎవరు ఎలిజిబుల్ పర్సన్ అని చెప్పేసి అంటే, ఎలిజిబుల్ ఎస్ఎస్సి అంటే రెసిడెంట్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్, రెసిడెంట్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్. ఓకే నెక్స్ట్, deduction is allowed in respect of any expenditure incurred for the medical treatment, training and rehabilitation of the dependent disability. Any amount paid or deposited by the SSC under any scheme of LIC or any other insurer or the administrator of the specified company and approved by the board of maintenance of dependent with the disability అని చెప్పేసి చెప్తున్నాడండి. అంటే ఏదైనా ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినట్లయితే ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క సెక్షన్ మాత్రం, ఇక్కడ ఒక సెక్షన్ కి మాత్రం ఏం చేస్తున్నారంటే గనక, ఎవరైతే ఎస్ఎస్సి ఎలాంటి పర్సన్ కనుక డిపెండెంట్ గా చూసుకుంటున్నాడో వాడికి ఎక్స్పెండిచర్ ఎంతైతే ఇంకర్ అవుతారో అంతా కాకుండా ఒక ఫిక్స్డ్ గా ఒక అమౌంట్ ఇచ్చేస్తున్నారంటండి, ఫిక్స్డ్ డిడక్షన్. నువ్వంటూ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినట్లయితే చాలు, ఆ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే అక్కడ నీకు ఏం చేస్తారంట, ఫిక్స్డ్ డిడక్షన్ అనేది ఇస్తున్నారంట. చూద్దాం. Deduction of flat amount of 70,000 shall be allowed irrespective of the quantum of expenditure incurred or deposited made mention with the person with a disability అని చెప్పేసి అంటున్నాడండి. Where the dependent is a person with a severe disability, deduction shall be 1,25,000 అని చెప్పేసి చెప్తున్నాడు. Fixed deduction, flat amount irrespective of actual expenditure. సో యాక్చువల్ ఎక్స్పెండిచర్ నువ్వు ఎంత ఇంకర్ అయ్యావో అనే దాంతో సంబంధం లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్, ఎస్ఎస్సి కనుక డిపెండెంట్ ఫిజికల్ డిజేబిలిటీ పర్సన్, ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ ఎవరైతే ఎస్ఎస్సి మీద డిపెండ్ అయి ఉన్నాడో వాడికంటూ ఏదైనా ఖర్చు పెడితే కనుక ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినట్లయితే, ఆ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినందుకు ఫ్లాట్ డిడక్షన్ ఎంత వస్తుందంటండి, 75,000 వస్తుందంట. పర్సన్ విత్ సివియర్ డిజేబిలిటీ కనుక వచ్చినట్లయితే, సివియర్ డిజేబిలిటీ అంటే ఏంటి సార్, డిజేబిలిటీ పర్సంటేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 80%. ఇప్పుడు మనకి ఎవరైనా పర్సన్ కి డిజేబిలిటీ ఉందనుకుంటే కనుక డాక్టర్ దగ్గర తీసుకెళ్లి టెస్ట్ చేపిస్తే అక్కడ డిజేబిలిటీ పర్సంటేజ్ ఇస్తారండి. సో ఒక కాలు పని చేయకపోయినా, పోలియో వచ్చి చేయి పని చేయకపోయినా, లైట్ గా అన్ని కూడా ఫిజికల్లీ డిజేబిలిటీలోకి వస్తాయండి. ఈవెన్ విజన్ ఫర్ మోర్ దాన్
-6 కనుక దాటినట్లయితే అది కూడా ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ లోకి ఇంక్లూడ్ చేస్తారండి. అలాంటి డిజేబిలిటీని పర్సంటేజ్ లో క్వాంటిఫై చేస్తారు డాక్టర్ గారు. ఆ డాక్టర్ డిజేబిలిటీని క్వాంటిఫై చేసిన సర్టిఫికేట్ చూస్తే కనుక ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 80% కనుక డిజేబిలిటీ అని చెప్పేసి కనుక డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు డిడక్షన్ అనేది 1,25,000 అంటండి. అదే అదర్ దాన్ దోస్ ఇక్కడ కవర్ సివియర్ డిజేబిలిటీ కాని వాళ్ళందరికీ కూడా 75,000 డిడక్షన్ ఇస్తారంటే అదేంటి ఫ్లాట్ డిడక్షన్. ఫ్లాట్ గా టోటల్ గా అమౌంట్ ఒకే అమౌంట్ కింద మైనస్ చేసి పడేస్తారంట. అది 75,000 1,25,000 అనేది మనకి ఈ సివియర్ డిజేబిలిటీ మీద ఆధారపడి ఉంటది. సార్ నేను ఎక్స్పెండిచర్ అనేది నేను ఇక్కడ ఎస్ఎస్సి అనేవాడు వాళ్ళ మీద డిపెండ్ అయిన ఫిజికల్ డిజేబుల్డ్ పర్సన్ మీద కేవలం 10,000 ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాడు సార్. 10,000 ఖర్చు పెట్టాడు అయినా సరే 75,000 వస్తుంది సార్. అక్కడ 1,00,000 ఖర్చు పెట్టాడు సార్ అయినా సరే 75,000 వస్తుంది. సో ఇక్కడ వీడు సివియర్ డిజేబుల్డ్ పర్సన్ కి కూడా సేమా సార్? ఎస్, ఫ్లాట్ డిడక్షన్ అంతా 1,25,000. అందుకంటే ఎక్కువ ఖర్చు పెట్టినా తక్కువ ఖర్చు పెట్టినా సంబంధం లేదు. అందుకని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది యాక్చువల్ ఎక్స్పెండిచర్ తో సంబంధం లేకుండా మనం డిడక్షన్ అనేది ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు అంటే. సో దిస్ ఇస్ 80 డిడి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ 80U లో చూడండి అమ్మా. నెక్స్ట్ 80U 80DD గురించి చెప్పుకున్నాం కాబట్టి దానికి కంటిన్యూషన్ ఏంటండి జస్ట్ 80U. ఇక్కడ ఏంటంటే కనుక డిడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ. ఏదైతే 80DD లో మనం డిజేబిలిటీ గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ చెప్పిన డిజేబిలిటీ అని అంటే ఎలిజిబుల్ ఎస్ఎస్సీ ఎవరంటే రెసిడెంట్ ఇండివిజువల్ హూ ఇస్ సర్టిఫైడ్ బై మెడికల్ అథారిటీ టు బి ఎ పర్సన్ విత్ డిజేబిలిటీ అట్ ఎ టైమ్ డ్యూరింగ్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఏదైనా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లో ఎస్ఎస్సీ కనుక ఒక ఇండివిజువల్ కనుక పర్సన్ విత్ డిజేబిలిటీ అని చెప్పేసి మెడికల్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఓకే, వాడిని ఫిజికల్లీ పర్సన్ విత్ డిజేబిలిటీ అంటారు. వాడికి డిడక్షన్ క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ ఎంత ఇస్తారు అని చెప్పేసి అంటే కనుక నార్మల్ డిజేబిలిటీ అయితే కనుక 75,000. అదే సివియర్ డిజేబిలిటీ అనుకుంటే కనుక 1,25,000 అంటండి. ఇక్కడ కూడా ఏంటంటే కనుక సివియర్ డిజేబిలిటీ 1,25,000, 75,000 ఫ్లాట్ డిడక్షన్ అంటండి. ఇది కూడా ఏంటి ఫ్లాట్ డిడక్షన్ అంటండి. ఓకే రైట్. సో చూడండి ఫిజికల్ డిజేబిలిటీ అండ్ సివియర్ డిజేబిలిటీ అంటే ఏం చెప్పాడండి మోర్ దాన్ 80% ఆఫ్ ఉంటే కనుక అక్కడ దాన్ని సివియర్ డిజేబిలిటీ అంటారు. అక్కడ డిజేబిలిటీ పర్సెంటేజ్ అండి. మెడికల్ సర్టిఫికేట్ లో సివియర్ డిజేబిలిటీ అంటే మెడికల్ డిజేబిలిటీ పర్సెంటేజ్ 80% కంటే ఎక్కువ ఉన్నట్లయితే అని చెప్పేసి అంటున్నాడు. అక్కడ ఎంత ఇస్తాడంటండి 1,25,000 మనకి ఇస్తామని చెప్పేసి చెప్పారండి. ఓకే, a copy of the certificate issued by medical authority is required to be furnished in respect of the assessment year for which deduction is claimed along with the return of income. Where the condition of the disability requires reassessment of its extent after the period of stipulated in the medical certificate, deduction for the year following the expiry of the said period shall be allowed as only if the new certificate is obtained in the furnished along with the return of income అంటాడు. అంటే మెడికల్ సర్టిఫికేట్ కనుక ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ కొత్త సర్టిఫికేట్ తీసుకుంటేనే అప్పుడు మనకి డిడక్షన్ అనేది ఇష్యూ చేస్తారని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఓకే రైట్. సో ఇక్కడ కూడా మనకి డిడక్షన్ ఎంత ఇచ్చాడండి 80U లో సేమ్ 80DD లో ఇచ్చిన ఫ్లాట్ డిడక్షనే. నార్మల్ డిజేబిలిటీ 75,000, సివియర్ డిజేబిలిటీకి 125,000. సార్ ఇది ఎవరికి ఇస్తున్నారు సార్? ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్ ఉన్నారో ఇండివిజువల్ ఎవరండి డిజేబుల్డ్ పర్సన్ ఉన్నారో ఆడికి ఇస్తున్నారండి. డిజేబుల్డ్ పర్సన్ కి ఇస్తున్నారండి 80U డిడక్షన్. ఇక్కడ 80DD అనేది ఎవరికి ఇస్తున్నారండి? ఎవరైతే పర్సన్ డిపెండెంట్ గా ఉన్నాడో, ఇప్పుడు ఎస్ఎస్సి మీద ఎవరైతే పర్సన్ డిపెండెంట్ గా ఉన్నాడో ఆ పర్సన్ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ డిపెండెంట్ గా ఉన్నట్లయితే ఆ ఎస్ఎస్సి కి డిడక్షన్ ఇస్తున్నారు. ఎక్స్పెండిచర్ కనుక ఇంకా అయితే అప్పుడు ఎస్ఎస్సి మీద ఒక పర్సన్ డిపెండ్ అయ్యి ఉంటే ఆ డిపెండెంట్ పర్సన్ కి అక్కడ డిడక్షన్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ డిపెండెంట్ గా ఉంటే కనుక ఈ ఎస్ఎస్సి కి ఎక్స్పెండిచర్ కనుక ఎంకర్ అయ్యాడండి ఎస్ఎస్సి ఎవరి మీద? ఈ డిపెండెంట్ పర్సన్ మీద. అలాంటప్పుడు మీకు ఏం చేస్తారంటే ఫ్లాట్ డిడక్షన్ అనేది 75,000, 1,25,000 ఇస్తారు. అదే ఇక్కడైతే కనుక డిజేబుల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడికి డిడక్షన్ అనేది ఇస్తున్నారండి. ఓకే
సో ఇక్కడతో ఆపుదామమ్మా. సో నెక్స్ట్ మిగిలింది నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉందంట, ఒకసారి వెయిట్ చేయండి నానా. ఇది మనకి వీడియో యాక్సెస్ అడిగారు. నేను గూగుల్ ఫామ్ పంపించాను. ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఫీజు పే చేసిన ఫీజు డ్యూస్ లేని వాళ్ళకి వీడియో యాక్సెస్ ఇచ్చాను. ఒకసారి మీ జీమెయిల్ చెక్ చేసుకుంటే అందులో ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఒక మెయిల్ వస్తుంది యూట్యూబ్ నుంచి. ఆ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేస్తే మీరు ఆ యూట్యూబ్ లో వీడియోస్ యాక్సెస్ చేయొచ్చు. రైట్, అది మెయిల్ చెక్ చేసుకొని యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ ఫామ్ ఫిల్అప్ చేసినా సరే ఎవరికైనా యాక్సెస్ రాకపోతే వాళ్ళు ఫీజు పే చేయలేదు అన్నట్లు లెక్క. సో వాళ్ళు ఫీజు పే చేసి మళ్ళీ ఒకసారి మేడం ఫోన్ చేస్తే యాక్సెస్ ఇస్తాం. మిగతా వాళ్ళు ఎవరైనా ఇంకా ఫామ్ ఫిల్అప్ చేయాల్సిన వాళ్ళు ఉంటే ఫామ్ ఫిల్అప్ చేయండి, వీడియో యాక్సెస్ ఇస్తాం. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? No, sir.